హాయ్, నేటి తరగతిలో సమాంతర నెట్వర్క్లలో ఓపెన్ మరియు షార్ట్ సర్క్యూట్ల గురించి చర్చిద్దాం. లక్ష్యం: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. సమాంతర సర్క్యూట్లలో ఓపెన్ మరియు షార్ట్ సర్క్యూట్లలో వోల్టేజ్ మరియు కరెంట్ని కొలవడం. సమాంతర సర్క్యూట్లు అంటే ఇన్పుట్ వోల్టేజ్ అన్ని శాఖలలో ఒకే విధంగా ఉంటుంది. అయితే ప్రతి బ్రాంచ్లో కరెంట్ దాని నిరోధకత విలువను బట్టి విభజించబడుతుంది. ఓపెన్ సమాంతర సర్క్యూట్లను చర్చిద్దాం. రెండు రెసిస్టర్లు R1 మరియు R2 ఒక్కొక్కటి 10 ఓంలు సమాంతరంగా అనుసంధానించబడి ఉండనివ్వండి. రెసిస్టర్లు R1 మరియు R2తో వరుసగా A1 మరియు A2 అనే రెండు అమ్మీటర్లను కనెక్ట్ చేయండి. అమ్మీటర్లు A1 మరియు A2 కదిలే కాయిల్ రకం మరియు 0 మరియు 5 ఆంపియర్ల మధ్య ఉండనివ్వండి. 12 వోల్ట్లతో DC వోల్టేజ్ మూలం లేదా బ్యాటరీని కనెక్ట్ చేయండి. ఒక స్విచ్ S 0 నుండి 5 ఆంపియర్ల వరకు ఉండే సాధారణ అమ్మీటర్ A మరియు సమాంతరంగా కనెక్ట్ చేయబడిన రెసిస్టర్లన్నీ సిరీస్లో ఉంటాయి. సర్క్యూట్కు సమాంతరంగా 0 నుండి 20 వోల్ట్ల వరకు కదిలే కాయిల్ వోల్ట్మీటర్ను కనెక్ట్ చేయండి. స్విచ్చెస్ని మూసివేసి వోల్ట్మీటర్ మరియు అమ్మీటర్ రీడింగ్లను గమనించండి. ఇచ్చిన పట్టికతో రీడింగ్లను తనిఖీ చేయండి. ఇప్పుడు కొలిచిన విలువను ధృవీకరించండి. రెసిస్టర్లు సమాంతరంగా అనుసంధానించబడినందున సూత్రంలోని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. I/R = I/R2 ప్లస్ I/R2. I/R = I/10 ప్లస్ I/10. R 5 ఓంలు. ఓమ్స్ లా ఫార్ములాలో ప్రతి ఘటన R విలువను ప్రత్యామ్నాయం చేయండి. I V/R. I V/R 12/5 2.5 amps. సాధారణ అమ్మీటర్ A ద్వారా కొలుస్తారు. విద్యుత్ని లెక్కించడం. ప్రస్తుత I1 మరియు I2 ప్రవాహాలను వరుసగా R1 మరియు R2 ద్వారా లెక్కించండి. I1 12/10 1.2 amps. 12 12/10 1.2 amps. అమ్మీటర్లు A1 మరియు A2 నుండి వరుసగా కొలుస్తారు. మీరు I1 మరియు I2ని జోడించినప్పుడు మనము సుమారు 2.5 amps మొత్తం కరెంట్ని పొందుతాము. లెక్కించిన విలువలను కొలిచిన విలువలతో సరిపోల్చండి. బ్రాంచ్ 2 వద్ద రెసిస్టర్ R2ని మాత్రమే తొలగించడం ద్వారా ఓపెన్ సర్క్యూట్ను తయారు చేద్దాం. ఇప్పుడు S స్విచ్ని మూసివేయండి. వోల్ట్మీటర్ మరియు అమ్మీటర్ రీడింగ్లను గమనించండి. వోల్ట్మీటర్ 12 వోల్ట్లలో మాదిరిగానే చదువుతుంది. బ్రాంచ్ 2 తెరిచి ఉంచబడినందున కరెంట్ ప్రవహించదు మరియు A2 వద్ద అమ్మీటర్ రీడింగ్ ఉండదు. అమ్మీటర్ A మరియు A1 మాత్రమే విక్షేపాన్ని చూపుతాయి. సర్క్యూట్లో ఒక రెసిస్టర్ మాత్రమే ఉన్నందున సర్క్యూట్ యొక్క మొత్తం నిరోధకత 10 ఓంలు అవుతుంది. కాబట్టి మనకు కరెంట్ 1.2 amps మాత్రమే వస్తుంది. కాబట్టి సమాంతర సర్క్యూట్లలో ఏదైనా శాఖను తెరిచి ఉంచినట్లయితే అది ఇతర శాఖల కరెంట్పై ప్రభావం చూపదు. అందుకే సాధారణంగా మీ ఇంటిలోని అన్ని కనెక్షన్లు సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి. దీపాలను ఉపయోగించి చర్చిద్దాం. 3 దీపాలను L1, L2 మరియు L3లను ప్రతి 40 వాట్స్ 240 వోల్ట్లను సమాంతరంగా కనెక్ట్ చేయండి. సింగిల్ ఫేజ్ AC వోల్టేజ్ సోర్స్తో సర్క్యూట్ను శక్తివంతం చేయండి. అన్ని దీపాలు మెరుస్తున్నాయని నిర్ధారించుకోండి. సర్క్యూట్ని ఆఫ్ చేసి L2 ల్యాంప్లను మాత్రమే తీసివేయండి. కాబట్టి బ్రాంచ్ 2ని తెరిచి ఉంచనివ్వండి. సర్క్యూట్ ఆన్ చేయండి. మీరు L1 మరియు L3 దీపాలను మెరుస్తూ ఉండాలి. సమాంతర సర్క్యూట్లో ఏదైనా శాఖను తెరిచి ఉంచినట్లయితే ఇతర శాఖలు సాధారణంగా పనిచేస్తాయని ఇది చూపిస్తుంది. సమాంతర నెట్వర్క్లలో షార్ట్ సర్క్యూట్ గురించి చర్చిద్దాం. హెచ్చరిక: షార్ట్ ప్యారలల్ సర్క్యూట్లను తయారు చేయటం సిఫారసు చేయబడలేదు, ఎందుకంటే ఇది పరికరాలు మరియు మానవులకు ప్రమాదాలను కలిగిస్తుంది. సమాంతర సర్క్యూట్లలో షార్ట్ గురించి చర్చిద్దాం. R1, R2 మరియు R3 యొక్క 3 రెసిస్టర్ విలువలు వరుసగా 50 ఓంలు, 100 ఓంలు మరియు 150 ఓంలుగా ఉండనివ్వండి. A1, A2 మరియు A3 సిరీస్లోని అమ్మీటర్లను వరుసగా R1, R2 మరియు R3తో రెసిస్టర్లతో కనెక్ట్ చేయండి. అమ్మీటర్ పరిధులు 0 నుండి 200 ఆంపియర్ల వరకు ఉండనివ్వండి. సర్క్యూట్కు సిరీస్లో 0 నుండి 500 మిల్లీయాంప్ల పరిధి కలిగిన సాధారణ అమ్మీటర్ Aని కనెక్ట్ చేయండి. స్విచెస్ ద్వారా సాధారణ అమ్మీటర్కు 12 వోల్ట్ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ను మరియు సర్క్యూట్ యొక్క మరొక చివరి నెగిటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. R1, R2 మరియు R3 యొక్క సాధారణ పాయింట్. స్విచెస్ తర్వాత సర్క్యూట్కు సమాంతరంగా కదిలే కాయిల్ వోల్ట్మీటర్ 0 to 30 వోల్ట్లని కనెక్ట్ చేయండి. స్విచెస్ని మూసివేయండి. అమ్మీటర్లు మరియు వోల్ట్మీటర్ల రీడింగ్లను గమనించండి. కొలవబడిన విలువను ఈ క్రింది విధంగా ధృవీకరించండి. ఓం యొక్క నియమాన్ని ఉపయోగించి ప్రతి రెసిస్టర్ ద్వారా కరెంట్ని కనుగొనండి.
I1 is equal to V upon R1 is equal to 12 upon 50 is equal to 0.24 amps లేదా 240 milliamps. I2 is equal to V upon R2 is equal to 12 upon 100 is equal to 0.1 amps లేదా 120 milliamps. I3 is equal to V upon R3 is equal to 12 upon 150 is equal to 0.08 amps లేదా 80 milliamps. మనము 3 ప్రస్తుత రేటింగ్లను జోడించినప్పుడు మనకు 0.4 amps లేదా 440 milliamps లభిస్తాయి. ప్రస్తుత విలువ I1, I2 మరియు I3లను వరుసగా A1, A2 మరియు A3తో తనిఖీ చేయండి. ఇప్పుడు A3 మరియు R3 కనెక్ట్ చేయబడిన బ్రాంచ్ 3 వద్ద షార్ట్ చేయడానికి తగినంత పొడవుతో హుకప్ వైర్ తీసుకోండి. మీరు అధిక కరెంట్ కారణంగా ఒక అమ్మీటర్ సూది A వెంటనే పూర్తిస్థాయి విక్షేపం చదవడాన్ని చూడవచ్చు. అమ్మీటర్ A1, A2 మరియు A3 0 రీడింగ్లను చూపుతాయి మరియు వోల్ట్మీటర్ 12 వోల్ట్లలో మాదిరిగానే కొలుస్తుంది. ఈ కరెంట్ రెసిస్టర్ R1, R2 మరియు R3 ద్వారా ప్రవహించదు, ఎందుకంటే కరెంట్ ఎల్లప్పుడూ సులభమైన మార్గంలో ప్రవహిస్తుంది. ప్రతిఘటన వైపు కరెంట్ ప్రవహించనందున మొత్తం నిరోధకత తక్కువగా ఉంటుంది మరియు కరెంట్ పెరుగుతుంది. గమనిక: చిన్న సమాంతర సర్క్యూట్లను చేస్తున్నప్పుడు సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా ఎల్లప్పుడూ శ్రేణి నిరోధకత Rని ఉపయోగించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వోల్టేజ్ మరియు కరెంట్ను ఓపెన్లో మరియు సమాంతర సర్క్యూట్లలో షార్ట్లలో కొలవగలరని నేను ఆశిస్తున్నాను.